ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అంతర్రాష్ట్ర వంతెన వద్ద చిరుతపులి చర్మ స్మగ్లర్లు పట్టుబడ్డారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అంతర్రాష్ట్ర వంతెన వద్ద చిరుతపులి చర్మ స్మగ్లర్లు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే కోటపల్లి మండలంలోని అంతర్రాష్ట్ర వంతెన వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 2 వ్యక్తుల వద్ద చిరుతపులి చర్మం పట్టుబడ్డారు. పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పెద్ద చెరువు వివాదాస్పదంగా మారింది. చెరువుపై సర్వ హక్కులు తమవేనని ముదిరాజు కులస్తులు న్యాయ పోరాటానికి పూనుకున్నారు. చెన్నూరు పట్టణానికి చెందిన కొందరు పెద్ద మనుషులు అక్రమంగా దొడ్డిదారులు చెరువుల హక్కుల్ని హస్తగతం చేసుకుని ముదిరాజులకి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో పెద్ద చెరువును 2 వాటాలుగా ముదిరాజ్ మరియు బెస్త కులస్తులకి చెందే విధంగా 2 కుల సంఘాల మధ్య పెద్ద మనుషుల ఒప్పందం జరగగా కొందరు ఈ ఒప్పందాన్ని తుంగలో తొక్కి బోగస్ సొసైటీ పేరుతో ఇష్టారీతిన దళారులతో జతకట్టి అక్రమంగా చేపల్ని ఎగుమతి చేస్తూ ముదిరాజుల కడుపు కొడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై సంబంధిత అధికారులకి పోలీసులకి మెమోరాండాలు అందజేశామని తెలిపారు. సమస్యని సామరస్యంగా స్నేహపూర్వకంగా వెంటనే పరిష్కరించాలని అధికారులని కోరారు. చెరువుపై హక్కుల్ని పూర్తిగా సాధించేంత వరకు న్యాయ పోరాటం ఇలానే కొనసాగిస్తామని ముదిరాజు కుల పెద్దలు తేల్చి చెప్పారు. రేషన్ కార్డులు వాళ్ళు మనుషులు ఎవరైతే మీరు సభ్యులుగా ఉన్నారో వాళ్ళని చూపించినట్టయితే మేము చెరువు జోలికి రాము, చెరువు పట్టించుకోము, చెరువు అడగము. లేనట్టయితే మీరు తప్పు చేసిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మాకు చెరువుకు సంబంధించిన అయితే ప్రభుత్వ పరంగా ఉన్నదో మాకు కూడా హక్కులు కల్పించాలి, మాకు సభ్యత్వాలు ఇవ్వాలి, మా కుటుంబాలను కూడా మీరు కాపాడాలని చెప్పేసి మా డిమాండ్ అని తెలియజేసుకుంటాం. దీనికి మరి సహకరించాలని చెప్పేసి అధికారులకు అదేవిధంగా పత్రికా విలేకరులకు కూడా పేరున తెలుసుకుంటున్నాం. మరి వాళ్ళ కార్యక్రమానికి మరి ఇంత పెద్ద ఎత్తున మన ముదిరాజులందరం వచ్చినందుకు ఈ యొక్క పట్టుని యూనిట్ని మరి విడకుండా పట్టిన పట్టుని మనం విజయం సాధించే వరకు, చెరువు హక్కును సాధించేంత వరకు కూడా మన యొక్క ఈ యొక్క యూనిటీ ఉండాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, మరి 2 రోజులు ఏదైతే అధికారి మనకు అన్నాడు కదా, 2 రోజుల తర్వాత 3వ రోజుకో 4వ రోజుకో నాకు తెలిసి అధికారి మనకు సానుకూలంగా ఇస్తారనే నమ్మకం అయితే లేదు. అయినప్పటికీ కూడా ఆయన ఇచ్చే ఏంటనేమో సంతోషపడదు, ఇవ్వకపోతే మాత్రం పోరాటానికి వెనుకపోవద్దు. హక్కును సాధించడానికి మన దగ్గర అన్ని రకాలుగా మన దగ్గర ఆధారాలు, దానికి సంబంధించిన అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, అవన్నీ చూపించుకుంటూ న్యాయ పోరాటానికైనా పోదాం.
అవసరం అంటే రాజకీయంగా అయినా కానీ సంబంధించినటువంటి గవర్నమెంట్ కానీ అధికారులకు కానీ ఎమ్మెల్యే గారికి కానీ మంత్రులకు కానీ కలెక్టర్ గారు కానీ కలిసేసి మన యొక్క ఈ చెరువుని హక్కులు సాధించుకున్నామని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటున్నాం. చెన్నూరు పట్టణంలో భూ కబ్జా ముఠా. చెన్నూరు పట్టణానికి చెందిన మద్దెల గంగభవాని అనే మహిళ తను రాజకీయ నాయకులని తనకు ఎమ్మెల్యేలు మంత్రులు పరిచయం ఉన్నారని చెప్పి చెన్నూరు పట్టణంలో ఎక్కడ ఖాళీ స్థలాలు కనిపిస్తే అక్కడికి తన అనుచరులతో వెళ్లి భూమిని కబ్జా చేసి అక్కడే కూర్చొని భూమి పట్టాదారులను బెదిరించి పైసలు డిమాండ్ చేయడం. ఇటీవలే ఒక సంఘటన ద్వారా సదరు మద్దెల గంగభవాని అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. సదరు మద్దెల గంగభవాని ఇటీవలే తన అనుచరులు తగరం వెంకటేష్, గోపీనాథ్ తో పాటు ఎరకల దేవయ్యాలతో కలిసి చెన్నూరు పట్టణంలో బండారి చిన్నన్నకి చెందిన భూమిని కబ్జా చేయుటకు కుట్రపన్ని అక్రమంగా భూమిలోకి ప్రవేశించి కుర్చీ వేసుకుని కూర్చుందని. అయితే సదరు బండారి చిన్నన్న ఇదేంటని ప్రశ్నించగా తనకి 2 లక్షల రూపాయలు ఇచ్చి సెటిల్ చేసుకోలేదంటే నీ మీద నీ కుటుంబ సభ్యుల మీద SC ST అట్రాసిటీ కేసు చేపిస్తాను, నాకు సహకరించే కొంతమంది విలేకరుల సహకారంతో ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఊర్లో తిరగకుండా చేస్తా జాగ్రత్త అంటూ తన అనుచరులతో కలిసి దాడికి దిగిందని. దాంతో సదరు బండారి చిన్నన్న చెన్నూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు ఎంక్వైరీ చేసి మద్దెల గంగభవానిపై FIR నెంబర్ 97/2024 ద్వారా కేసు రిజిస్టర్ చేశారు. అయితే పోలీసుల ఎంక్వైరీలో సదరు మద్దెల గంగభవానిపై ఇలాంటి కేసులు మరో 4 పెండింగ్ ఉన్నాయని పోలీసులు తెలిపారు. సదరు మద్దెల గంగభవాని బాధితులు తనపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని, తనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే పోలీసులు మద్దెల గంగభవాని లాంటి భూ కబ్జాదారులకి ఎవరూ భయపడొద్దని, ఇలాంటి సంఘటనలు ఎదురైతే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఉమ్మడిగూడలో మేము 2014లో ఎరకల దేవయ్య అనే వ్యక్తి దగ్గర 5 గుంటలు అనగా 4 గుంటల 67 పైసల భూమి మేము తీసుకొని 2014లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఆయన భూమి ఎక్కడున్న భూమిలో ప్రతి వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళంతా ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకున్న తర్వాత తను ఏం చేసిందనంటే ధరణి ఎక్కించుకొని మొత్తానికి ఇప్పుడు రైతు బంధు ప్రాబ్లం అనేది మొత్తం తీసుకుంటున్నాడు. దాంతో ఇల్లు కట్టిన వాడిని నేనే. దాని నుంచి కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు మొన్న గత ఒక వారం 10 రోజుల నుంచి స్టార్ట్ చేసిండు. మాకు దీంట్లో భూమి వస్తుంది, ఇల్లు కట్టలేదు కదా, నీకు అమ్మినట్టు అంటే ఇల్లు కట్టుకుంది కదా, అట్లా నువ్వు ఈ భూమి మారాలని చెప్పి ఒక ముఠాన్ని తీసుకొని వచ్చి ఆ మధ్యలో గంగాభవాని అనే ముఠాన్ని తీసుకొని వచ్చి గంగాభవాని అంట వాళ్ళ తమ్ముడు ఆయన మన వెంకటేష్, తర్వాత గోపీనాథ్ అంట, ఇంకా వేరే ఇతర వాళ్ళు ఎవరు రాజేశ్వర వాళ్ళని అందులోకి ఎంటర్ అయ్యి ఆయన తీసుకొని వచ్చి మీరు డబ్బులు ఇస్తారా లేదా మీకు భూమి లేదు, దీంట్లో మేము ఇల్లు కట్టుకుంటాం, నేను నిలబడి ఇల్లు కట్టిస్తా, ఇక్కడికి వచ్చాము కనకదొక్తా, SC మహిళ నేను ఏం చేసుకుంటావు, BC వాళ్ళు దళితుల భూమిని మీరు ఆక్రమించుకుంటారా, మాకు రాజకీయ అండదండాలు కూడా ఉన్నాయి, ఏమి చేయలేవు, పోలీస్ శాఖ వరకు మాకే సపోర్ట్ చేస్తారు, ఎవ్వరు ఏం చేయలేరు, మీతో ఏమీ కాదు, అవసరమైతే నేను ఇక్కడ దొరికి పడేస్తున్నా కానీ మాకేం పెద్ద లెక్కలేవి ఏం కావు, ఇటువంటి బాబుకి మేము ఎన్నో కబ్జాలు చేస్తున్నాం, నువ్వెంత నీ భక్తి ఎంత అనే దాంతో బెదిరింపులను చేయడం జరిగింది. దాంతో మేము ఏం చేసినామంటే ఇంకా మాకేం దోయక ఇగో ఇది రిజిస్ట్రేషన్ పేపర్ సార్, ఈ పేపర్ పట్టుకొని మన పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఆమె దగ్గర కేసు చేద్దాం, మరి మీకు బరాబర్ ఉండేవాడి కేసు చేద్దామని చెప్పింది. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మొన్న కూడా వచ్చి ల్యాండ్ కార్డుకి వస్తావా నాకు కొడకా లేదా, ఇదే మాట, ల్యాండ్ కార్డుకి రానమ్మా పెద్ద మనుషులు వచ్చేవాడి వెళ్తారనుకో, మీరు బెదిరింపులకు గురి చేయకుండా అంటే ల్యాండ్ కార్డుకి రాకుంటే బాగుండేదండి. ఆ గోపీనాథ్ అనేడు అని అంటాడు, మేము ఇంటర్ అయితే సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా కానీ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏమి చేయలేడు, మాకు ఏమి కాదు అనే మాట మాట్లాడడం జరిగింది. అట్లా మాట్లాడితే నేను ఏదైనా రికార్డ్ చేద్దామంటే మాకు డబ్బా కొనసారి ఈ ఫోన్తో నేను రికార్డ్ చేయలేము, నేను చేయలేము, నాకు అంత పెద్ద అవగాహన కూడా లేదు, నేను పెద్ద చదువుకున్నది కాదు. కాకపోతే అది మా భూమి బరాబరి రిజిస్ట్రేషన్ ప్రకారం మేము ఉంటామని అంటే వాళ్ళు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాను, ఇబ్బందులు గురి చేస్తే మేము పోలీస్ స్టేషన్ పోయి పోలీసు వాళ్ళకి కలిపితే వాళ్ళు చెప్పిండు, CSO చెప్పిండు, అక్కడికి ఏం చేస్తామని స్టేషన్ ఉండొచ్చు, CSO కూడా స్టేషన్ ఉండొచ్చు, ప్లే చేస్తాం, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, నువ్వు ఈ భూమిని ఇట్టి భూమి ఖచ్చితంగా మీకు ఇచ్చేస్తాం కంపల్సరీ, మీ భూమి మీకే ఉంటుంది, నువ్వు భయపడాల్సిన లేదు, నువ్వు అంత బాధపడే అవసరం లేదు, నేను చూసుకుంటామని చెప్పాను. అందరితో మేము వెళ్ళేసినా మళ్ళీ ఫోన్ చేసి జరిగింది, ఫోన్ చేసి మీరెంత మీకు అదంతా మేము నువ్వు పోలీస్ స్టేషన్ పోయినట్టాయంటే నేను
అట్రాసిటీ పెడతా, ఎస్సీ ఎస్టీ అని సీట్ అట్లా ఓపెన్ చేయించి నీకు మమ్మల్ని తిట్టినట్టుగా ఓపెన్ చేసినట్టు అంటే నా కొడకాను బయటికి కూడా వెళ్ళావు. అనవసరంగా నువ్వు ఇటువంటి దాంట్లో పోయా, నువ్వు ఇటువంటి అటు పోలీస్ స్టేషన్ అంటే నువ్వేమీ చేయలేదు, నీతో ఏం కాదు అని చెప్పి నా మీద ఏమి ఓపెన్ చేస్తానంటే ఇది మన ఎస్సీ ఎస్టీ కేసు ఓపెన్ చేస్తానని చెప్పి చెప్పినట్ట పోలీస్ స్టేషన్. మేము వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళు, ఏదైనా కేసులు అంటే మాకు భయం. ఎస్సీ ఎస్టీ కేసులు అయితే మేము అలా ఒక్కరు ఉంటామని మా వాళ్ళు, మా భార్య పిల్లలు వాళ్ళు బాధపడరు. ఇవన్నీ మాకు ఇబ్బంది జరుగుతాయి. ఆమె మీద రవిడి సీట్ ఓపెన్ చేసినట్టు అంటే మాకు మీరు సాయం చేసినట్టే ఉంటారు. మా భూమి మాకు ఇప్పించగలిగితే మాకు అన్ని తీరులా మాకు సహకరించినట్టు సహకారాలతో ఆమెకు విలేకరులు అనేటోళ్ళు కొంతమంది సపోర్ట్ ఉండట. ఆ విలేకరుల సాయంతో నేను ఏ రకంగానైనా ఇరికిస్తా, నేను ఇరికేకనైతే తప్పది. నువ్వు అసలు నీకు ఎందుకురా, నువ్వు ముసలోనివి, నువ్వు గదగా అనుకుంటుండేటో నువ్వేం రాలి అంట్లో ఖర్చులని ఇట్లా బెదిరిస్తాను సార్. నా మీద ఎస్సీ ఎస్టీ కేసు లాంటి ఏమంటే మాకు ఇబ్బంది అయితే మేము మాత్రమే ఎస్సీ మహిళల్ని ఎస్టీ అని పేరుతో తిట్టలే, కుల పేరుతో తిట్టలే, ఏం తిట్టలేదు. మేమేం చేయలేదు కాబట్టి ఆమె మీద ఇలాంటి కేసులే కాకుండా ఇంకా కొన్ని కేసులు ఉన్నాయట. ఇప్పుడు చెప్తాను, ఎవరో అనంగా నాకు పెద్ద చదువు రాదు, శాస్త్రం రాదు, ఎవరో అనంగా మేము వింటాను కాబట్టి ఆమె మీద ఆల్రెడీ ఈ రౌడీ సీట్ ఓపెన్ చేసి ఈ చేస్తే బాగుంటుంది. ఆ గోపీనాథ్ అనేట ఆయన అయితే మొత్తానికి రేవంత్ రెడ్డి కంటే పెద్ద అంటాను. మరి ఆ రకంగా మాట్లాడతాను, మమ్మల్ని ఇబ్బంది పెడతాను సార్. మాకు ఏం లేదు, మా భూమి. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.